మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా తరలివచ్చి ఆయా అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 23వ వార్డు నుండి కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థిని గెలిపించేందుకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుండి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి పాండాల యాదగిరి గౌడ్ గారు వచ్చి ఇక్కడ ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు ఎందుకు ఓటేయాలి, అసలు ఈ విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించేందుకు మీరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? చూస్తున్నారు కదా, మంచి స్పందన వస్తుంది. ముందుగా అద్రాజ్పల్లి గ్రామ ప్రజలకి, మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, మా క్యాండిడేట్ అయినటువంటి పులి ప్రభాకరణ గారు, నాగేష్ గారికి, మరి ఇన్ఛార్జ్కి వచ్చిన నా పక్క ఇన్ఛార్జ్ వచ్చిన సీనన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే అద్రాజ్పల్లి గ్రామ ప్రజలకి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మంచి అభ్యర్థులు ఇందాక చెప్పారు, మరి మన పులి ప్రభాకర్ అన్న ఆయన స్వచ్ఛందంగా ఈ రోజులలో కోటికో నూటికొకరు ఉంటారు. ఇప్పుడు మన దమ్మాయిలో కూడా చూస్తున్నాం, మేము ఎట్లా సేవ చేస్తాం. ఇక్కడ కూడా మా పులి జగనన్న మాకు అని మా నాగేశ్వరం దొరకడం చాలా అదృష్టం. మా సర్పంచ్ కూడా ఇందాక మంచిగా చెప్పాడు. మరి ఇంత స్వచ్ఛందంగా పనిచేసిన వ్యక్తులు మనకి గెలిపించాలి. ఏదో బీఆర్ఎస్ వ్యక్తులు పూటకో మాట మాట్లాడతారు, ఈరోజే కనిపిస్తారు, మళ్ళా కూడా కనిపించారు అలాంటి వ్యక్తులను. మరి ఈరోజు మనకి అందుబాటులో ఉంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రజలు నిరంతరం సేవ చేస్తున్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రేపు రోజు మనకి కౌన్సిలర్ గెలిస్తే మన అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న డీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఎంతో కాలనీలు మొన్న చూసుకున్నాం. మనం ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు వచ్చి 55 లక్షలతో వర్క్ చేశారు. మరి గతంలో మల్లారెడ్డికి తెలియదు ఇక్కడ పనులు ఉన్నాయని. మళ్ళీ 55 లక్షల వర్క్ అంటే మరి చాలా సామాన్య విషయం కాదు కదమ్మా. మరి ఏ రోజు కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 ఇయర్స్ అవుతుంది. మల్లారెడ్డి ఏ రోజు వెళ్ళి ముఖ్యమంత్రికి మాకు పని కావాలని, మాకు కాన్స్టిట్యున్సీకి పని కావాలని ఈరోజు ప్రభాకర్ అన్న చెప్తుండు. ఇక్కడ శ్మశాన వాటిక లేదని మళ్ళీ కనిపిస్తలే మల్లారెడ్డికి. ఏదో మసి ఊసి మారడికాయ చేస్తాడు చూడు మల్లారెడ్డి, అంతే మాటలకే. అప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందమ్మా. టీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టి బీఆర్ఎస్కి వచ్చిందో అప్పుడే అయిపోయింది. ఎవరు నమ్మలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే డబ్బు ఉందన్న అహంకారంతో ఈరోజు మా అన్నను, మా నాగేశ్ అన్నను భయభ్రాంతులు చేస్తారు. అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. మేము అన్నీ తిరుగుతుంటే కూడా ఈరోజు బ్రహ్మాండంగా అన్నను, నేనే ఆశ్చర్యపోతున్నా, కొడుకా నువ్వు వస్తావు, నువ్వు ఏం బాధపడకరని మంచిగా చెప్తున్నారు అన్నకి. మరి ఎంతో విధాలుగా మళ్ళీ ఈరోజు వర్క్ చేసుకుంటూ ప్రజలకు నిత్యం 24 అవర్స్గా పనిచేస్తున్న వ్యక్తులను గెలిపించాలి. మీరు కళ్ళబల్లి మాటలకు ఏదో ఈరోజు వచ్చి 4 రూపాయలు పంచిపోయిన వ్యక్తులు మీరు చూడకండి. ఎప్పుడు వీళ్ళు మంచిగా చెడుకుంటారు. వీళ్ళిద్దరు పక్క పాయింట్ అన్నదమ్ములు లేక ఉన్నారు కాబట్టి వీళ్ళని గెలిపిస్తే మనం ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఓరిచ్చిరని ఇంతవరకు ఏమైనా బీఆర్ఎస్ 420 హామీలు ఏమైనా చేస్తాడు మెల్లమెల్లగా. ఈయనకి ఇచ్చింది, మేము వచ్చింది కాంగ్రెస్ 2 సంవత్సరాలు కదా, అంచెలంచెలే. కేసీఆర్ రాగానే అర్థం తీసేసిన, ఆయన కూడా టైం పట్టింది. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి టైం ఇవ్వాలి కదా, మా అక్కడ ఫండ్స్ చూసుకోవాలి, నిధులు చూసుకోవాలి. అయినా కూడా 6 హామీలు అయితే నెరవేరుస్తున్నాం కదా. ఈరోజు సన్న బియ్యం ఎవరైనా ఇచ్చారు ఇంతవరకు? ముఖ్యమైన మేము అప్పుడు రేషన్ బియ్యం మా కాలనీలో అక్కడక్కడ గరీబ్ ప్రజలు చేస్తే అవి ఏం చేస్తుండే, కుక్కలను అక్కలకు పెడుతుండే అక్కడ. ఈరోజు సన్న బియ్యం ప్రతి ఇంటికి ఉన్నవాడు ఏ బియ్యం తింటున్నాడు, లేనివాడు కూడా అదే బియ్యం తినాలని మరి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం, మహిళలకు ఫ్రీ బస్, ఉచిత గృహజ్యోతి పథకం. ఈ పథకం వల్ల ప్రజలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు మళ్ళీ ఎంత పోగు చేసుకుంటారు ఇంకా కాలం. నెలకు 10,000 రూపాయలు అయితే ఈరోజు 2-3 వేల ఖర్చు వచ్చింది కదా. ఒకసారి మీరు మహిళలు కూడా ఆలోచన చేయాలి. ఉచిత బస్సు వల్ల ఎక్కువగా మహిళలు బయట తిరుగుతున్నారు, గొడవలు అవుతున్నాయి అని వింటున్నారు కదా, మరి దీనిపైన మీ స్పందన ఏంటి? అలాంటి ఏం లేదు మేడం, ఏదో రూమర్ చూపిస్తూ ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు కదండి. మహిళలు అయితే స్వచ్ఛంగా వాళ్ళే చెప్తున్నారు, మాకు ఉచిత బస్సు వచ్చి మాకు డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు 100 రూపాయలు టికెట్ అయింది అనుకో, 100 రూపాయలు నెలకు మిగిలినట్టుగా ఇక్కడ పాపం అందరూ మధ్యతరగతి కుటుంబం జాబులు చేసుకుంటారు. ఇక్కడ అక్కడ సిటీకి వెళ్ళి మరి దమ్మాయిడికి వచ్చి పని చేసుకోవాలి, అక్కడిక్కడ అందరు వర్కర్లు చేసుకోవాలి కదమ్మా. వాళ్ళు చేయడం వల్ల ఒక జీతం అయితే మిగులుతుంది కదా, సగం డబ్బు అయితే సేవ్ అవుతుంది కదా. మనందరూ గ్రహించాలి ఈ విషయం. అది ఇప్పుడు ఉచిత కరెంట్ అంటున్నారు, ఆ ఉచిత కరెంటు కొంతమందికి అందుతుంది కదా సార్? అంటే దాని లిమిట్ పెట్టింది కదా, 200 యూనిట్స్ అని పెట్టింది. మాక్సిమం ఇక్కడ ఊర్లలో కూడా 200 యూనిట్స్ ఉంటారు, అందరికి వస్తుందండి. ఇక్కడ వాళ్ళు సంతోషే విషయం కదా, అరువులు అందరికి వస్తుంది కదమ్మా. దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ అయింది. సో ఇప్పుడు అత్రాస్పల్లి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ అయింది. ఈ నేపథ్యంలో మీ అనుభవాన్ని ఈ క్యాండిడేట్స్కి ఏం చెప్తున్నారు? మున్సిపల్ కావడం శుభ పరిమాణం.
మున్సిపల్ అయితే ఇందాక మా సీనన్న రెడ్ షేడ్ సీనన్న చెప్పి అభివృద్ధి అవుతుంది, డబ్బులు వస్తుంటుంది. అప్పుడేమో గ్రామ పంచాయతీ మా మిస్సెస్ సర్పంచ్ కూడా చేసిన అక్కడ ఉన్న ఏంటంటే వాళ్ళ ట్యాక్సీ డబ్బులతోటి మనం నడిపిస్తూ ఉండాలి, సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ. ఇప్పుడు ప్రత్యేక నిధులు మొన్ననే చూసాం 55 లక్షలు ప్రత్యేక నిధులు వచ్చినాయి. ఇవి ఊరికి చిన్న ఊరు ట్యాక్సీలు కట్టారు, ఇక్కడ చాలా పాపం అందరు మధ్యతరగతి కుటుంబం ఉంటుంది కాబట్టి 55 లక్షలు రావడము. ఇప్పుడున్న కౌన్సిలర్ గెలిచిన అనుకో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒక మాట అనుకొని ఇప్పుడు ప్రభాకర్ గారు నాగే చాలా సీనియర్ వ్యక్తి, మళ్ళీ ఉప సర్పంచ్ అన్న కూడా మంచి అనుభవం ఉంది కాబట్టి ఈయనకు జోడెలాగా మన సర్పంచ్ గారు కూడా ముందుకి తీసుకెళ్ళి వీళ్ళను అవసరమంటే మేము కూడా వస్తాం నిధులకు, రేపు నిధులు తీసుకొచ్చి శ్మశాన వాటికి కానీ ఇక్కడ ఉన్న సమస్యలు కానీ మంచి సమస్య ఒక అలా మంచి వాతావరణం తీసుకురావాలని ఒక అద్రాస్పల్లిని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఇద్దరిని కోరుకుంటున్నా. మున్సిపాలిటీ కావడం మంచిది, ఎందుకంటే స్పెషల్ నిధులు వస్తుంటాయి వీటికి, ఎందుకంటే చిన్న విలేజ్ అనేది మంచి వాతావరణం కాబట్టి ప్రజలు మంచిగా ఉండాలని రేవంత్ రెడ్డి ఉద్దేశంతో ఈరోజు మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా మల్లారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి స్థానికంగా మల్లారెడ్డి గారికి పట్టు ఉంటుంది. సో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? మేడం మల్లారెడ్డి గురించి చెప్పేంత టైం అయితే లేదు మేడం. ఆయన మీకు తెలుసు, మీరు అందరు రోజు చూస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మల్లారెడ్డి గురించి చెప్తే మా టైం వేస్ట్ మేడం. ఆయన పెద్ద లెవెల్ ఉండొచ్చు కానీ కాకపోతే సామాన్య ప్రజలు కనిపించారు ఆయనకి. డబ్బు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏం చూస్తుంటారు, ఎక్కువ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి నాగేశ్వర మంచి వ్యక్తిని అసలు ఇనామినేట్ చేసుకోవాలి. ఈయన ఈరోజు మేము చూస్తున్నాం, ఇంటికి వెళ్తుంటే ఈయన పాపం దండం పెడుతున్నారు, ఈయన పోయి దండం పెట్టాలి కానీ ఈయనకే దండం పెడుతారు. ఏసం కొడుక మంచిగా నువ్వు ఉండాలని చెప్తారు. మల్లారెడ్డి కోరుకోవాలి, డబ్బున్న వ్యక్తులు కావాలి, ఎన్ఆర్ఐలు. మా గతంలో కూడా చూసాం కదా, మేము కూడా బాధ్యతలే అందులో కానీ చెప్పుడు చాలా పెద్దగా ఉంటుంది స్టోరీ, కానీ తర్వాత చెప్తాం ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు. తప్పకుండా మీరు అందరూ కూడా అద్రాస్ ప్రజలకు చాలా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి. మీ ఓటు వృధా చేసుకోండి. మీరు ఒకలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి అది మోరిలో పడ్డట్టు, అది ప్రతిపక్షంగా ఉంటే పని కాదు. ఇప్పుడున్న మా డీసీసీ అధ్యక్షుడు చూసిండు, రోజు నిరంతరం ప్రజలన్నీ తిరుగుతాడు. ఏది మల్లారెడ్డి తిరుగుతాడా, ఆయన కాలేజీలు అవే చూసుకుంటాడు. మా వజ్రేష్ యాదవ్ రోజు నిరంతరం పబ్లిక్నే పొద్దున్న లేసే 200 మంది ఇంటికాడ ఉంటారు, ఇక్కడ మళ్ళీ 8 గంటలకే ఫీల్డ్ మీద ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనకి ఓడిపోవడం చాలా దురదృష్టకరం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షుడు మంచి పోస్ట్ రావాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేలు చేయాలని కోరుకుంటున్నాం. అద్రాస్పల్లి ప్రజలకు ఏం చెప్పదలిచారు సార్ మీరు? ఒకటే మేడం, మా అభ్యర్థిని గెలిపియండి, చేయి గుర్తుకు ఓటేయండి, సంక్షేమ పథకాలని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.